ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ముక్కోటి ఏకాదశి. ఈ 2025వ సంవత్సరము జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి. అంటే 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయము అంటే 10వ తారీఖున ఉదయం 10 గంటల వరకు ముక్కోటి అంటే ఈ తిథి ఏకాదశి తిథి అనేది ఉన్నది. మనము సూర్యోదయం సమయానికి ఉన్నటువంటి తిథినే మనం ఫాలో అవుతాం కాబట్టి ఉదయం 10 గంటల వరకు, మరి 10వ తారీఖున ఉదయం 10 గంటల వరకు ఉన్నది కాబట్టి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి అనేటువంటిది మనం ఆ వేడుక జరుపుకోవటం, ఆ పండుగ జరుపుకోవటము అనేది ఉంటుంది. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణాలయాలు అన్నీ, ఓన్లీ వెంకటేశ్వర స్వామినే కాదు, విష్ణాలయాలు అన్నీ కూడా, ఇప్పుడు భద్రాచలంలో రాముల వారి మందిరం కావచ్చు, అలా మరి ఉత్తర ద్వార దర్శనము అనేటువంటిది ఉంటుందంటే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఆ రోజున తప్పనిసరిగా. ఆ రోజు రష్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అన్ని దేవాలయాల్లో కూడా సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. వెనకట్లో అయితే తెల్లవారుజామునే వెళ్ళి 2-3 గంటల వరకే వెళ్ళేవాళ్ళు, వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. మళ్ళీ పొద్దెక్కుతున్న కొద్దీ పబ్లిక్ పెరిగిపోతారు అన్నట్టుగా. సరే, ఆ రోజున ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజున మరి ఆ రోజు తప్పనిసరిగా మనము వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, ఉత్తర ద్వారం గుండా వెళ్ళి మరి ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది కూడా మనకి లభిస్తుంది ఆ రోజున. ఆ విధంగా వెళ్ళి దర్శనము అనేది చేసుకుని రావటం వలన, అలాగే పొద్దున్నే తలస్నానం చేయటము, దీపారాధన అనేది మన ఇంట్లో కూడా పిండి దీపారాధన అనేది చెయ్యండి నాన్న. నేను ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటాను, అనునిత్యం తెలియచేస్తూ ఉంటా. 8 ఒత్తులు వేసి, అంటే 7 ఒత్తులు 1 ఒత్తి వడ్డీ, 8 ఒత్తులు వేసి ఇంట్లోనే వరిపిండి అనేది తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసి కలిపి మన ప్రమిదలా చేసుకొని అందులో 8 ఒత్తులు వేయండి. వేసి ఆవు నెయ్యి వేసి లేదా నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన అనేది చేయాలి. ఆ దీపారాధన చేయటం అనేది కూడా ఏకవత్తితోటో లేకపోతే మ్యాచ్ బాక్స్ తోటో కాకుండా కర్పూరం వెలిగించి ఆ ఒత్తులకు కూడా పైన కొద్దిగా కర్పూరం పెట్టి మన కర్పూరంతో, వెలుగుతున్న కర్పూరంతో ఆ ఒత్తిని వెలిగించటం అనేది ఆ రోజున విశేషం. ఆ విధంగా చేయటము, ఆ ప్రమిదకి ఇట్లా యూ షేప్ తోటేమో పసుపుతోటి బొట్టు కుంకుమతోటి పెట్టడము, వరిపిండికి అలా పెట్టడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి నామాలు పెట్టినట్టుగా అలా పెట్టి ఆ రోజున తేనె నైవేద్యం పెట్టండి, కొద్దిగా తేనె నైవేద్యం పెట్టండి. ఇది ఇంతకు పూర్వం కూడా నేను చాలాసార్లు తెలియచేశాను. 7 శనివారాలు చేయండి, మరొక శనివారం వడ్డీ కాసుల వాడికి ఆ విధంగా చేయండి అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను తెలియచేశాను. అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ ఫాలో అయ్యారు, మంచి రిజల్ట్ అనేది కూడా పొందామమ్మా అన్నారు. అంటే ఇంతకు ముందు చెప్పింది 7 శనివారాలు ఈ విధంగా చేయాలి, మరొక శనివారం వడ్డీ, అలాగే 7 ఒత్తులు వేయాలి, మరొక ఒత్తి వడ్డీ కాసుల వాడికి తప్పనిసరిగా వడ్డీ సమర్పిస్తేనే తన చూపు అనేటువంటిది కూడా వాస్తవంగా చల్లని చూపు మనందరి మీద కూడా ఉంటుంది. జస్ట్ దర్శనం చేసుకున్నా చాలు. ఇది మీకు వీలైతే ఈ విధంగా చేయండి, లేని పక్షంలో శనివారం నాడు చేయండి నాన్న. మీకు ఆ రోజు కూడా మాకు గుర్తుంటుంది, మేము చేయగలుగుతాం అమ్మా అనుకుంటే మీ ఇంట్లో ఎలాగో మన ఇంట్లో దీపారాధన చేసి మనం మళ్ళీ దేవాలయానికి వెళతాము. సో ఇంట్లో దీపారాధన అనేది కూడా ఈ విధంగా మీరు చేయండి. చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతిచ్చి అప్పుడు మీరు మళ్ళీ గుడికి వెళ్ళండి. ఉత్తర ద్వార దర్శనము అని చెప్పేసి విష్ణాలయాలన్నీ కూడా ఉంటాయి ఆ రోజున. ఉత్తర ద్వారం గుండానే వెళ్ళాలి తప్పనిసరిగా. అలాగే ఈ ఏకాదశి అన్నప్పుడు ఎప్పుడు కూడా నేను తెలియచేస్తుంటా, ఏకాదశి తిథులు 11 ఏకాదశుల పాటు ఈ ఏకాదశికి మొదలు పెట్టండి. ముక్కోటి ఏకాదశి నాడు మొదలుపెట్టి 11 ఏకాదశుల పాటు ప్రతి ఏకాదశి రోజున కూడా విష్ణు సహస్రనామావళిని 11 సార్లు చదవడం చాలా మంచిది నాన్న. చదివి విష్ణుమూర్తి మెడలో, అంటే ఒకసారి విష్ణు సహస్రనామాడు చదివిన తర్వాత 1 రకం పండు నైవేద్యం పెట్టండి, 1 రకం పూలదండ అనేది విష్ణుమూర్తికి సమర్పించండి. అలాగే 1 రకం పండు నైవేద్యం పెట్టడం, హారతి వెలిగించటం, అంటే హారతి చూపించాలి. రెండవసారి మళ్ళీ విష్ణు సహస్రనామాడు చదవాలి. ఆ తర్వాత మరి వెంకటేశ్వర స్వామి వారికి మరొక రకం పండు నైవేద్యం పెట్టడం, మరొక రకం పూలదండ. ఈ విధంగా 11 రకాల పూలదండలు, 11 రకాల పళ్ళు అనేటువంటి విశేషం. 11 సార్లు విష్ణు సహస్రనామాడు చదవాలి. అలా చదివి అంటే మన మనసులో సంకల్పం ఏదైతే అనుకుంటామో అది తప్పనిసరిగా ఈ 11 ఏకాదశుల లోపుగా తప్పనిసరిగా ఫలిస్తుంది నాన్న. అందుకని
11 ఏకాదశులు కూడా 11 సార్లు విష్ణు సహస్రనామావళిని చదవండి. 11 రకాల పూల దండలు అనేటువంటి సిద్ధం చేసి పెట్టుకుని అది ప్రతి ఒక్కసారి మనం విష్ణు సహస్రనామాలు చదివిన వెంటనే ఒక రకం పూల దండ వేయటం, మరొక రకం పడ్డు నైవేద్యం పెట్టడం. 11 రకాల పళ్ళు సిద్ధం చేసుకోండి, 11 రకాల పూల దండలు సిద్ధం చేసుకోండి. చదవగలుగుతాము అనుకునేటువంటి వాడికి సుమా తెలియచేసేది, మరి 11 సార్లు మేము చదవలేమమ్మా అనుకుంటే ఆ రోజున కనీసం ఒక్కసారైనా సరే విష్ణు సహస్రనామావళిని చదవడము చాలా చాలా మంచిదమ్మా. అందుకని తప్పనిసరిగా విష్ణు సహస్రనామావళిని చదవండి. ఆ రోజు చదివి అది అయిన వెంటనే శ్రీ సూక్తము అని ఉంటుంది, చక్కగా లక్ష్మీ అమ్మవారిది శ్రీ సూక్తం, అది చదవండి. మీరు అది కూడా కూర్చొని చక్కగా ఇంట్లోనే కూర్చొని చదవండి. లేదు మేము వెంకటేశ్వర స్వామి వారి గుడి లేదా సమీపంలో గుడి ఉందమ్మా అక్కడ కూర్చొని చేసుకుంటామంటే చక్కగా అక్కడ చేసుకోవచ్చు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ 11 రకాల పళ్ళు ఏవైతే నైవేద్యం పెట్టామో అవన్నీ కూడా కట్ చేసి ప్రసాదంగా అందరికీ కూడా పంచటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది. అలా చేశారు అనంటే యథార్థంగా మీకు ఏమైనా తెలుసో తెలియక చేసినటువంటి పాపాలు అనేటువంటివి కూడా తొలగిపోతాయి. అలాగే మన మనసులో ఏ కోరికతో అయితే మనం చేస్తామో ఆ కోరిక అనేది కూడా భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న. కానీ ఏది ఏమైనా సరే నమ్మకము విశ్వాసము మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైనా మనం నమ్మి ఆచరించాము అనంటే తప్పనిసరిగా అతి త్వరగా చక్కని ఫలితము అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు బిగించేశాక మళ్ళీ మాసం వచ్చే ఆ మాసంలో వచ్చేటువంటి మామూలు ఏకాదశి తిథి అనేటువంటిది మరి మనకు నెలకి 2 సార్లు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశి, బహుళ ఏకాదశి అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే ఏకాదశి, మళ్ళీ అమావాస్యకు ముందు ఒక ఏకాదశి వస్తుంది. అంటే నెలకు 2 ఏకాదశులు వస్తాయి. సో మీరు 11 ఏకాదశుల పాటు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక్క కోరిక మనసులో సంకల్పము అనేది అనుకొని చేయండి. 11 ఏకాదశులు కూడా తప్పనిసరిగా వరిపిండితోటే ప్రమిద అనేది చేసి అందులో 8 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేసి కొద్దిగా తేనె నైవేద్యం పెట్టండి నాన్న. మొట్టమొదటి దీపారాధన చేసిన తర్వాత ఆ తర్వాత మీరు విష్ణు సహస్రనామావళి చదివినప్పుడు ఒకసారి చదివినప్పుడు ఒక రకం పండు నైవేద్యం పెట్టడం, ఒక రకం పూలదండ అనేది స్వామివారికి సమర్పించడం అనేది విశేషం. ఈ 11 ఏకాదశుల లోపుగా తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది. మనం విష్ణు సహస్రనామాలు చదివిన తర్వాత శ్రీ సూక్తము అని ఉంటుంది, అది కూడా పఠించండి నాన్న. అలాగే మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది, ఆ మహాలక్ష్మాష్టకము కూడా తప్పనిసరిగా చదవండి. ఏ విష్ణాలయమైనా సరే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు నాన్న. అంతేగాని ఫలానా ఆ గుడికే వెళ్ళి తప్పనిసరిగా చేయాలి, అక్కడికే వెళ్ళాలి అన్నది అయితే ఏమీ లేదు. ఏ విష్ణాలయానికైనా వెళ్ళండి. క్రౌడ్ మరీ ఎక్కువగా ఉంది, పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు అన్నప్పుడు సమీపంలో మరొక దేవాలయానికి వెళ్ళండి. కానీ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, కష్టపడద్దు. మీరు ఏదైనా విష్ణాలయము చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఉదయం పూటనే వెళ్ళి చేసుకొని రండి, చాలా చాలా మంచిది. ఉదయం పూట చేసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే కొంతమందికి బొట్టు పెట్టి పళ్ళు అనేటువంటివి కూడా ఇవ్వటము చాలా మంచిది నాన్న. ఆ విధంగా చేశారంటే తెలుసో తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ముక్కోటి దేవతల అనుగ్రహము అనేది కూడా మనందరికీ కూడా సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు విశేషము అనంటే గోమాతకి ఆహారం తినిపించటము. గోమాతకి మీ శక్తి కొద్దీ ఏమైనా ఆకుకూరలు కావచ్చు, అరటిపండు కావచ్చు, కొంచెం బెల్లం ముక్క కావచ్చు, అలాగే రొట్టెలు, తీపి రొట్టెలు బెల్లం వేసి మన గోధుమ పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ తీపి రొట్టెలు అని అంటాం, బెల్లపు రొట్టెలు, అవి కూడా గోమాతకు తినిపించటము. గోమాతకు తినిపిస్తే ముక్కోటి దేవతలకు తినిపించినటువంటి పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది. తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని గోమాతకి ఈ రోజున ఆహారం తినిపించడం అనేది చాలా చాలా మంచిది నాన్న. అలాగే ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను, మాది కార్యాలయం ఆఫీస్ అనేది చిక్కడపల్లిలో ఉంది, హైదరాబాదు చిక్కడపల్లి. ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది, పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. మీరే చేసుకునేలా కొన్ని పరిహారాలు అనేవి కూడా తెలియచేయటం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా ఎవరు బాధపడద్దు. ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం కోసం సంప్రదించే నెంబర్లను ఉంటాయి, వాటికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా చిక్కడపల్లి వచ్చి కలవచ్చు.